హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద మూవీ క్యాన్సర్. సో ప్రజెంట్ అయితే సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది అయితే ఒకటి అన్నమాట. సో ఇది ఏంటిదంటే #ఫౌజీ అని పెట్టేసి ప్రభాస్ యాజ్ ఆజాద్ హిందూ మెంబర్ అని చెప్పేసి పెట్టారన్నమాట. సో ఇది పక్కా పెడితే సో నేనేమనుకుంటున్నా అంటే ఇంకోటి కూడా పెట్టారు, సుభాష్ చంద్రబోస్ రిఫరెన్స్ అని చెప్పేసి. అంటే సుభాష్ చంద్రబోస్ గారి రోలే అనుకోండి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్. ఇది మాత్రం నిజమైతే పిచ్చిలు అవుతుంది. ఇది నేనేమనుకుంటున్నా అంటే సందీప్ రెడ్డి వంగ గారి స్పిరిట్ మూవీ ఉంది కదా, ఆ స్పిరిట్ మూవీకి ఈ రోల్ ఒకవేళ మనకు కాప్ అని చెప్పారు, కానీ ఆయన సపోజ్ కాప్ కాకుండా కాప్ అని చెప్పారు, బట్ ఇది నిజమైతే బాగుంటుందని నా ఎక్స్పెక్టేషన్ అన్నమాట. సో అదేంటంటే సుభాష్ చంద్రబోస్ గారి బయోపిక్కే సందీప్ రెడ్డి వంగ గారు తీశారనుకో ఎట్లా ఉంటది, ఊరా మాస్ ఉంటది. ఒకవేళ సుభాష్ చంద్రబోస్ గారి ప్లేస్ లో అంటే కొద్దిగా మీసాలు ఉండయి, కన్విన్స్ కావాల్సి వస్తుందేమో అక్కడ. సో అది పక్క పెడితే అట్లాంటి రిఫరెన్సే చేసుకోండి. మహాత్మా గాంధీ గారు ఇలాంటి ఒక మంచి ఉన్నారు, ఆయనకి సుభాష్ చంద్రబోస్ గారికి ఎట్లా పడరు కాబట్టి సో వీళ్ళిద్దరి మధ్య ఎవరో ఒకరు క్యామియో తీపియచ్చు. ఇప్పుడు డబుల్ యాక్షన్ మనకి యానిమల్నే చేశాడు కదా, అట్లా కాకుండా ఏదో ఒక హీరోను ఎవరినో ఒక యాక్టర్ని తీసుకొచ్చి మహాత్మా గాంధీ ప్లేస్ లో అంటే వాళ్ళకు రిఫరెన్స్ వేసుకోండి. మరీ అంత మంచి ఇట్లా గెటప్ ఏం కాదు, కానీ జస్ట్ చూడడానికి అంటే ఆ గుణాలు ఏవైతే ఉన్నాయో అవైతే అక్కడ చూపెట్టాలి. ఆ క్యారెక్టరైజేషన్, ఈ క్యారెక్టరైజేషన్ ఎట్లా చూపెట్టాలి, సుభాష్ చంద్రబోస్ ఎంత వైలెంట్గా ఉంటాడు సో అట్లా చూపెట్టాలన్నమాట, ఎంత మంచిగా ఉంటాడు సో అది చూపెట్టాలన్నమాట. అది చూపెడితే 100% వర్కౌట్ అవుతుంది. ఇది మాత్రం సందీప్ రెడ్డి వంగ గారు డైరెక్ట్ అయితే మాత్రం పిచ్చి రికార్డ్స్ అయితే మిగిలాయి అన్నమాట. మహాభారతం రికార్డ్స్ దగ్గర ఖచ్చితంగా పోతుంది. ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే సందీప్ రెడ్డి వంగ గారి స్పిరిట్ మూవీ అయితే ఆయన ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడంటే డే 1 150 crores ఖచ్చితంగా కొడుతుంది నా మూవీ అని చెప్పేసి ఆయన పెట్టాడు అన్నమాట. సో చూసుకుంటూ పోతుంటే సలార్ కాంచి పెరుగుతూనే ఉన్నాయి రికార్డ్స్ అయితే పెరుగుతున్నాయి. ఆఫ్టర్ సలార్ ఫస్ట్ బాహుబలి, తర్వాత సలార్ పార్ట్ 2 ఖచ్చితంగా పెరుగుతుంది. వీటన్నిటిని రికార్డ్స్ అనేది బ్రేక్ చేస్తుంది. అండ్ ఇప్పుడు చూసుకున్నట్లే కలికి బాహుబలి పార్ట్ 2 దగ్గరికి పోతానే ఉన్నది. సో ఇంకా ఊచకోత అయితే ఆగుతలేదు. సో ఈ 3 అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఎస్ఎస్ రాజమౌళి గారు ప్రభాస్ తోటి వర్క్ చేస్తారు. అంటే బాహుబలి గురించి చెప్తున్నా, రికార్డ్స్ ఎక్కడికో పోయినాయి. బాహుబలి పార్ట్ 1 పార్ట్ 2 అండ్ ఇప్పుడు చూసుకున్నట్లయితే సలార్ పార్ట్ 1 తీశారు ప్రశాంత్ నీల్ గారు, ఆయన గురించి చెప్పనక్కర్లేదు, ఇక ఆయన కూడా ఎక్కడికో పోయిండు. అండ్ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈగర్లీ వెయిటింగ్ ఫర్ సలార్ 2. అండ్ కమింగ్ టు ద సందీప్ రెడ్డి వంగ గురించి చెప్పాలంటే ఇప్పుడు మనకి మామూలు యానిమల్ మూవీ 3.5 hours ఏమో రాశారు ఆయన, దాన్ని కడియంగా 321కి వచ్చింది. సో అది పక్క పెడితే ఇది మాత్రం ఖచ్చితంగా 2 parts లో అనేది ఇస్తారు, సీక్వెల్ ఉంటుంది ఖచ్చితంగా స్పిరిట్ కి అని నేను అనుకుంటాను, ఎక్స్పెక్ట్ చేస్తాను. ఎందుకంటే ఇట్స్ ఎ బిజినెస్, సీక్వెల్ ఖచ్చితంగా చేస్తారు. ఆయన రైటింగ్ లోనే దాదాపు గన్ని గంటలు రాస్తున్నారంటే ఏ మాత్రం ఊహించుకోండి. దీన్ని సుజిత్ గారు కూడా ఫాలో అవుతున్నారని అనిపించింది, ఎందుకంటే ఆయన రాస్తుండే ఓజీ కూడా 2 parts వచ్చిందట. సో అది పక్క పెడితే మనం సాహో సీక్వెల్ కూడా చూడొచ్చు. ఒకవేళ ఓజీకి సాహో లింక్ ఉంటే మాత్రం దెయ్యాలి, సాహో ముచ్చట పక్క పెడితే స్పిరిట్ 2 parts అయితే వస్తుంది. ఎందుకంటే మనకి యానిమల్ లో కూడా సీక్వెల్ అనౌన్స్ చేశారు, ఆయనకు అంత నమ్మకం కాబట్టి. సో అట్లనే స్పిరిట్ లో కూడా రైటింగ్ అయితే పూర్తిగా లేదని చెప్పారు. నాకు తెలిసి ఇంటర్వ్యూల్ ఫస్ట్ హాఫ్ మొత్తం కంప్లీట్ అయిపోతూ ఉంటుంది, దాదాపు ఇంకా 40% ఏమో ఉన్నది. ఈ సెప్టెంబర్లో సినిమా అయితే షూటింగ్ కి రెడీగా ఉంది. అండ్ రాజాసాబ్ గురించి కూడా ఒక వీడియో చేశాను, దాన్ని కూడా చూడండి. సో ఈ ఫ్రెండ్స్ ఓవరాల్ గా వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.